10 ఏళ్లు వెనక్కి వెళుతున్నారు కొరటాల శివ. అప్పట్లో మిర్చి సినిమాకి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ దానికి రెండింతలు దేవరపై ఫోకస్ పెడుతున్నారు ఈ దర్శకుడు. ఒక్క ఫ్లాప్ తోనే కొరటాలలో ఈ రేంజ్ కసి ఎందుకు పెరిగింది? ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసిందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? అసలు దేవర ఎలా వస్తుంది? ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. ఈ పాటలాగే దేవర కూడా అదిరిపోవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు కొరటాల శివ. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన తొలి సినిమా మిర్చి కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ దానికంటే రెండింతలు ఎక్కువగా దీనికోసం ప్రాణం పెడుతున్నారు ఈయన. ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసింది. అలాంటి డిజాస్టర్ తర్వాత తనను నమ్మిన తారక్కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఏడాదిన్నరగా చెమటోడుస్తున్నారు కొరటాల. కేవలం స్క్రిప్ట్ కోసమే 6 నెలలు వర్క్ చేసిన కొరటాల ప్రీ ప్రొడక్షన్ కోసం మరో 6 నెలలు తీసుకున్నారు. అన్నీ కుదిరాకే దేవర సెట్స్ పైకొచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న దేవర కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా అయిన అరీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు కొరటాల. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి. పైగా ఇది 2 భాగాలుగా రాబోతోంది. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి సంబంధించిన లీడ్ ఇవ్వనున్నారు కొరటాల. జాన్వీ టాలీవుడ్ కి ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నారు. దేవర్తో హిట్ కొట్టి ఆచార్య గాయానికి మందేయాలని చూస్తున్నారు కొరటాల. అందుకే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. చుట్టూ సముద్రం, మధ్యలో పడవ, సముద్రాన్ని ఏలడానికొచ్చే దేవరలా రాజసంగా నిలబడిన జూనియర్ ఎన్టీఆర్ అన్నీ అదిరిపోయాయి. జనవరి 8న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం దేవరకు ప్రధాన ఆకర్షణ. ఏప్రిల్ 5న దేవర మొదటి భాగం విడుదల కానుంది. అన్ని సినిమాల అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఒక్క గేమ్ చేంజర్ తప్ప. న్యూ ఇయర్ కానుకగా ప్రతి హీరో మా సినిమా ఇంతవరకు వచ్చింది అంటూ ఒక క్లారిటీ ఇస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఎలాంటి న్యూస్ చెప్పలేదంటూ నిట్టూర్చారు ఫ్యాన్స్. అయితే వాళ్ల కోసమే గేమ్ చేంజర్ అప్డేట్స్ తీసుకొచ్చేసాం మేం. మరి ఆ ముచ్చట్లేంటో ఈ స్టోరీలో చూసిద్దాం. RRR తర్వాత వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ కాస్త వెనకపడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రాజమౌళి సినిమా వచ్చిన ఏడాదిలోపే కనీసం మరో సినిమా వచ్చుంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం, శంకర్తో సినిమా అంటే అలాగే ఉంటుంది. గేమ్ చేంజర్ ఆలస్యమవుతుండడంతో చరణ్ కు మళ్లీ లాంగ్ బ్రేక్ తప్పట్లేదు. ఈ విషయంలోనే దర్శకుడు శంకర్ పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ అప్డేట్స్ చెప్పాలంటూ శంకర్ ను అడుగుతుంటే అప్పుడప్పుడు ఆయనే రంగంలోకి దిగి అభిమానులను కూల్ చేస్తున్నారు. ఇండియన్ 2 పై ఫోకస్ చేస్తూ గేమ్ చేంజర్ ను పట్టించుకోవట్లేదంటూ కొన్ని రోజులుగా శంకర్ పై గుస్సా చూపిస్తున్నారు ఫ్యాన్స్. అయితే జనవరి 17 నుంచి గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో బాచుపల్లిలో 3 రోజులు షూట్ జరిగింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు టీం. జనవరి 17 నుంచి చరణ్, కియారాపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నారు శంకర్. ఇండియన్ 2 షూట్ చివరి దశకు రావడం గేమ్ చేంజర్ కు కలిసొచ్చే విషయమైతే ఇండియన్ 3 కూడా ఉండడం కలవరపెట్టే మ్యాటర్. 2024 సెప్టెంబర్లో చరణ్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్స్ అడ్జస్ట్ అయ్యేలా కనపడట్లేదు. ఎంత ప్రయత్నించినా 5 సినిమాలకు సరిపోయే స్క్రీన్స్ మన దగ్గర ఉన్నాయా అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి ప్రతి ఒక్కరిలో. ఇలాంటి సమయంలో మేమున్నామంటున్నారు డబ్బింగ్ హీరోస్. మరి పొంగల్కి పొరుగు ఇండస్ట్రీ సినిమాల్ని రాణిస్తారా? వాటికి థియేటర్స్ ఇస్తారా? అసలు అవి వస్తాయంటారా? తాను దూర సందులేదు మెడకేమో డోలు అన్నట్లు సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటుంటే డబ్బింగ్ సినిమాలు కూడా పండక్కే క్యూ కడుతున్నాయి. అయితే ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేలా ఉన్నారు నిర్మాతలు. పండక్కి అనువాద చిత్రాలు వాయిదా వేసుకోవడమే మంచిదని దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు. గుంటూరు కారంతో పాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగా సినిమాలకే సరిపడా స్క్రీన్లు లేక బయ్యర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో కొత్తగా కెప్టెన్ మిల్లర్, అయలాన్, లాల్ సలాం లాంటి డబ్బింగ్ మూవీస్ ను తమ నెత్తి మీద పెట్టొద్దని స్ట్రైట్ గా చెప్పేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దాంతో ధనుష్, శివకార్తికేయన్, రజనీకాంత్ సినిమాలకు వెయిటింగ్ తప్పేలా లేదు. గతంలోనూ ఇలాగే డబ్బింగ్ సినిమాలు పండక్కి వచ్చినప్పుడు ఎలాగోలా మన సినిమాలతో పాటే థియేటర్లు అడ్జస్ట్ చేశారు నిర్మాతలు. కానీ ఈసారి ఆ సిచ్యుయేషన్ కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇచ్చేదే లేదంటున్నారు. ఇదే మాట మీద ఉంటే ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ సినిమాలకు షాక్ తగిలినట్లే. గుంటూరు కారం, హనుమాన్ వస్తున్న జనవరి 12నే కెప్టెన్ మిల్లర్ తో పాటు శివకార్తికేయన్, ఐలాన్ సినిమాలను విడుదల చేయాలనుకోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. రిలీజ్ డేట్స్ వాళ్లు ప్రకటించినా తెలుగు వరకు హోల్డ్లో పెట్టడం మినహా చేసేదేం లేదు. హాయిగా వారం ఆగి వస్తామంటే వద్దనే వాళ్లే ఉండరు. అలా కాదు సంక్రాంతికే వస్తామంటే నిరాశ తప్ప ఇంకేం మిగలకపోవచ్చు.
ఎవరెలా ఉన్నా నా పని నేను చేసుకుపోతా అనుకునే హీరో నాని. హిట్ ఫ్లాప్లతో ఈయనకు పనే లేదు. వరుస సినిమాలు చేశామా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు న్యాచురల్ స్టార్. దానికి తోడు 2023 మంచి బూస్టప్ ఇవ్వడంతో 2024ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు ఈయన. మరింతకీ న్యూ ఇయర్ లో నాని ప్లాన్స్ ఏంటి, ఈ ఏడాది ఎన్ని సినిమాలతో వస్తున్నారు ఆయన చూసేద్దాం. 2017 తర్వాత నానికి అంత బాగా కలిసొచ్చింది గతేడాది. 2023 మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో మాస్ క్లాస్ విజయాలు అందుకున్నారు నాని. ఈ 2 సినిమాలు కలిపి దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. దసరాకు 65 కోట్ల షేరు వస్తే హాయ్ నాన్న దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేసింది. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు నాని. నాని ప్రస్తుతం వివేకాత్రియ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ను మార్చిలోపు పూర్తి చేసి సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంటే సుందరానికి ఫ్లాప్ అయినా వివేక్ పై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం పూర్తి కాగానే హిట్ 3ని లైన్లోకి తీసుకురానున్నారు నాని. దీనికి ఆయనే నిర్మాత. 2024లోనే హిట్ 3 ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను కూడా కన్ఫర్మ్ చేశారు. అన్నీ కుదిరితే హిట్ 3తో పాటు మరో సినిమాను 2024లో విడుదల చెయ్యాలి అనేది నాని ప్లాన్. 2017లో ఇలాగే 3 సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టారు న్యాచురల్ నాని. మరి మరోసారి ఇదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలిక. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు అంటారు ప్రభాస్. మరి రెచ్చిపోవడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు రెచ్చిపోలేరు అంటున్నారు అనుపమ. ఇన్నాళ్ళు ఒక లెక్కట, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. తాజాగా టిల్లు భాయ్ కోసం మామూలుగా రెచ్చిపోలేదు ఈ మలయాళ కుట్టి. అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ ఇలాగే పరిచయం. పేరుకు కేరళ కుట్టి అయినా తెలుగమ్మాయిలా నిండుగా కనిపిస్తూ ఉంటారు అనుపమ. కానీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉంటే రేసులో ముందుకు వెళ్లడం కష్టం అని ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది. అందుకే ఈ మధ్య కాస్త హద్దులు మీరుతున్నారు అనుపమ. గతేడాది విడుదలైన రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. అందులో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్ తో చేశారు అనుపమ. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉన్నారు. తాజాగా టిల్లు స్క్వేర్ తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. న్యూ ఇయర్ పోస్టర్ చూస్తుంటే మత్తులు పోతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డతో జోడీ అన్నప్పుడే ఖచ్చితంగా అనుపమ నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారని ఊహించారు. కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. ఇక సిద్ధు ఎలాగో ఉండనే ఉన్నారు. ఫిబ్రవరి 9న విడుదల కానుంది టిల్లు స్క్వేర్. మరి చూడాలిక అనుపమ కెరియర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో. కొత్త క్యాలెండర్ వచ్చినప్పుడు కొత్త లుక్స్ టీజర్స్ కూడా రావాలి కదా, అది ఆనవాయితీ అంతే. అందుకే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. జనవరి 1 ఇలా వచ్చిందో లేదో అంతా ఒకేసారి తమ సినిమాల లుక్స్ తో పాటు అప్డేట్స్ కూడా ఇచ్చేశారు. మరి న్యూ ఇయర్ వచ్చిన ఆ కొత్త పోస్టర్స్ ఏంటి, అందులో ఏది ఎలా ఉందో చూసేద్దాం. చూస్తున్నారుగా, కొత్త ఏడాదొచ్చినా కొత్త పోస్టర్స్ అన్ని ఒక్కరో ఇద్దరో కాదు, దాదాపు డజన్ మంది తమ సినిమాల లుక్స్ విడుదల చేశారు. మహేష్ బాబు గుంటూరు కారం నుంచి మొదలుపెట్టి సంక్రాంతి సినిమాల్లో సైంధవ్, నాసామిరంగా కూడా కొత్త పోస్టర్స్ విడుదల చేశారు. అందులో వెంకీ సినిమా ట్రైలర్ జనవరి 3న రానుంది. సినిమా జనవరి 13న విడుదల కానుంది. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన పోస్టర్స్ లో దేవర్ కూడా ఒకటి. సముద్రాన్ని ఏలడానికి వచ్చేస్తున్న దేవర్లా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్ర టీజర్ ను జనవరి 8న విడుదల చేయబోతున్నారు. అలాగే గోపీచంద్ భీమా లుక్ విడుదల చేశారు. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు BS10 పోస్టర్స్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ పోస్టర్స్ లో టిల్లు స్క్వేర్ లుక్ అద్దిరిపోయింది. అనుపమను ఒళ్ళో కూర్చోబెట్టుకుని సిద్ధు ఇచ్చిన ఫోర్స్ మతులు చెడగొడుతోంది. ఇక విజయ్ కొత్త సినిమాకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. విశాల్ హరి కాంబినేషన్ లో వస్తున్న రత్నం సినిమా టైటిల్ సాంగ్ కూడా న్యూ ఇయర్ కానుగ్గా విడుదలైంది. దాంతో పాటు నిఖిల్ ది ఇండియా హౌస్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. తిరిగి రాత్రి 10 గంటల 30 నిమిషాలకి మళ్ళీ కలుద్దాం ఈటీలో. చూస్తూనే ఉండండి TV9.